హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ కింగ్డమ్ వ్లాగ్స్. నా ఛానల్ని కానీ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఇవాల్టి మన రెసిపీ ఏంటంటే దమ్ బిర్యానీ. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. దమ్ బిర్యానీకి కావలసిన పదార్థాలు: కారం, సాల్ట్, ధనియాల పొడి, పుదీనా ఆకులు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, చికెన్, పెరుగు, గరం మసాలా స్పైసెస్ అండ్ లెమన్. 1 kg బాస్మతి బియ్యం. 1 kg అంటే 3 గ్లాసెస్ అయితే వచ్చాయి. మా గ్లాస్తో 3 గ్లాసుల బియ్యాన్ని వేసుకొని బాగా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ 1 kg చికెన్లో నేను చూపించిన మసాలాలన్నీ ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. అలాగే ఒక నిమ్మ చెక్క అండ్ పెరుగు కూడా యాడ్ చేసి బాగా కలుపుకోండి. ఈ కలిపిన దాన్ని 1 hour మ్యాగ్నెట్ అయితే చేసుకోండి. ఇలా చేయడం వల్ల దమ్ బిర్యానీ రుచిగా ఉంటుంది. ఇలా ఒక పాత్ర పెట్టుకొని 3 గ్లాసుల బియ్యానికి 5.5 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకొని గల్లుప్పు, గరం మసాలా స్పైసెస్, అలాగే కొత్తిమీర, పుదీనా వేసి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి. ఇలా వేసి ఇంకా బాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఎసురైతే వచ్చినప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపి పక్కన ఉంచాలి. ఎక్కువగా కలపడం వల్ల బియ్యం అనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ఈ రైస్ ఒక 75% ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి. మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్లో ఈ 75% ఉడికిన రైస్ని అయితే యాడ్ చేసుకొని తర్వాత ఈ రైస్ అనేవి బాస్మతి బియ్యంలో పాత బియ్యమే తీసుకోండి. ఎందుకంటే అవి తీసుకోవడం వల్ల బియ్యం పొడి పొడిగా వస్తుంది. అలాగే ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. అలాగే రెడ్ ఆనియన్స్ అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఇంకా చుట్టుపక్క నేనైతే గోధుమ పిండితో దమ్ పెట్టేశాను. ఇలా దమ్ అయితే పెట్టేసుకోవాలి. ఈ దమ్ని మనం 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 35 minutes మనం లో ఫ్లేమ్లోనే ఉంచాలి. అప్పుడే దమ్ బాగా అవుతుంది. ఇంకా మన దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా మూత అయితే తీసేసి మనం ప్లేట్లో అయితే సర్వ్ చేసుకుందాం. చూసారా రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో? చూసారా చికెన్ పీస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడుకుతుంది దమ్ బిర్యానీలో. ఇవేంటి అనుకుంటున్నారా? ఇవి నేను దమ్ బిర్యానీ పెట్టాను కదా గోధుమ పిండితో, అవైతే నేను స్నాక్స్గా యూజ్ చేస్తాను వేస్ట్ చేయకుండా ఆయిల్లో. ఇంతటితో మన రెసిపీ అయితే పూర్తయిపోయింది. నా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.